దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి స్టేషన్ ఘన్పూర్ జనగామ నియోజకవర్గాల పంటలకు సాగునీరు ఇచ్చేలా కేసీఆర్ రూపకల్పన చేశారు. దేవాదుల 3వ దశ కింద 1494 కోట్లతో పనులు పూర్తి చేశాం. దేవన్నపేట పంప్ హౌస్ వద్ద ఉన్న భారీ సామర్థ్యం గల మోటార్లు పరిశీలించి అక్కడ ఉన్న లిఫ్ట్ అడ్వైజర్ పెంటారెడ్డి, ఇరిగేషన్ ఏసీ వెంకటేశ్వర్లు కలిసి ఇప్పటికే 1000 ఎకరాలు ఎండిపోయి రైతులు ఆగమయ్యారని, మిగిలి ఉన్న కొద్దిపాటి పంటలకైనా నీళ్లు ఇవ్వాలని కోరగా అధికారులు రేపటికల్లా పంపులు స్టార్ట్ చేసి నీళ్లు పంపిస్తామని హామీ ఇచ్చి ఈ మోటార్లు ఆన్ చేయడానికి సాంకేతికంగా నిపుణులు ఆస్ట్రియా దేశం నుండి వచ్చిన ఆండ్రిడ్జ్ కంపెనీ ఇంజనీర్స్ తో మాట్లాడినప్పుడు వారు కూడా పనులు ఈ రోజు అయిపోతాయి, నీళ్లు వదులుతామని తెలిపారు. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న ఏం చేసిందంటే గొర్రెలకి ఎకరాలు దీనికి ఏమవుతుందంటే నీటికి ఒక 3-4 రోజుల మనం కాపాడాలి. మనం 3-4 రోజులలో వాళ్ళని నవాబ్ ఆ నవాబ్ పెట్టేసరికి మొత్తం దేవుడు మొత్తం ఓటర్ లాంచ్ చేసిన మొత్తం ఇడిపోయింది. అంటే ఒక 3-4 రోజులు వస్తుంది. లాస్ట్ 20 అంటే అన్ని గొర్రెలు వేసేసాయి. ఏమన్నా 20-30% ఉంటుంది. ఆ 20% ఉన్నా మనం ఎన్ని రోజులు ఏదనుకో ఎన్ని రోజులన్నా అవి పోతాయి. దేవన్నపేట పంప్ హౌస్ 3 మోటార్లు అయ్యి 3 మోటార్లు గతంలో దేవాదుల నీళ్లు వచ్చేది సరి అయిన రీతిలో ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారం జనగాం జిల్లాలో కానీ ఇటు వర్ధనపేట ఏరియా కానీ ఇటు పర్కాల ఏరియా కానీ మొత్తం కూడా ఫుల్గా ఇవ్వటం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సాగుకు వస్తాయి, ఇంకా సరైన రీతిలో నీళ్లు కొంత అందలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో 11 నుంచి 1400 కోట్లు కేసీఆర్ గారు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి దేవన్నపేట దగ్గర 3 పంప్ హౌజులు కట్టడం వల్ల అది పూర్తయితే ఫుల్ వాటర్ వచ్చేటట్టు ఒక ప్రణాళిక తయారు చేసింది. ఆల్రెడీ అది ఎన్నికల కోడ్ కాబట్టి అంతకుముందు దాన్ని రిలీజ్ చేయలేకపోయారు. అప్పటి వరకే పూర్తయింది. కానీ 14 నెలల నుంచి దాన్ని ఆపి ఈరోజు ఓపెన్ చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పొంగులేటి వీళ్ళందరూ వచ్చి ఉత్తని గాలికి వచ్చి వెళ్ళిపోయారు. సరే, నేను ఒకటే చాలా రోజుల బట్టి పెండింగ్ ఉండడం వల్ల కొంత మోటార్లు ఇబ్బంది కావచ్చు. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూర్తి చేశాం. ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు, 2 మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు. నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి ముందటనే డిస్కషన్ జరిగి ఇవాళ రాత్రి నీళ్లు వదిలిపెడతామని. కానీ మళ్ళా ఏదో మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక 4-5 రోజులు ఆపే పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి, ఘోరమైన పరిస్థితి 80% ఎండిపోయినాయి. దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం 25,000. కానీ ఒక 20% అన్నా రైతులకు లాభం దొరుకుతుంది. మా దగ్గరనైతే దేవరుపుల కొడకల్ల పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగాం కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది,
ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆన్ అయి ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నది. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన తెలుపుతాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకం కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.